హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజైతే మన పెరటి గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక నేను ప్రతి హార్వెస్ట్లో మన పెరటి గార్డెన్లో చూపిస్తున్నాను, మన టెర్రస్ గార్డెన్లో చూపిస్తున్నాను. ఈరోజైతే ఫస్ట్ టైం అయితే రెడ్ బెండకాయలు అయితే వచ్చాయి. ఈ వేసవిలో ఫస్ట్ టైం అండి ఈ రెడ్ బెండకాయలు హార్వెస్ట్ చేయడం. చూడండి, చాలా తక్కువ మొక్కలేనండి నా పెరటి గార్డెన్లో ఉంది. ఇక బెండకాయలు అయితే హార్వెస్ట్కి వచ్చాయి కదా, వీటిని హార్వెస్ట్ చేసుకుందాము. ఇక ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇక చిన్న చిన్నవే హార్వెస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ముదిరిపోతాయని. చూడండి, నా మొక్కలు చాలా తక్కువ అండి. ఈ వేసవిలో నేను చాలా మొక్కలు అయితే నాటుకోను, ఎందుకంటే మాది ఇసుక నేల అండి. ఇసుక నేలలో అంత ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదు. ప్లస్ వాటర్ ఉదయం చేశానంటే సాయంత్రం మధ్యాహ్నానికే వాటర్ అంతా డ్రై అయిపోతాయండి. అదే నల్ల మట్టి అయితే వాటర్ పోస్తే ఒక 1 డే అయినా కొంచెం తేమ ఉంటుంది. ఇసుక నెలలో వాటర్ పోయంగానే డ్రై అయిపోతూ ఉంటాయి. అందుకని ఈ వేసవిలో నేను పెద్దగా మొక్కలైతే నాటుకోనండి. ఇంకా ఉన్న మొక్కలనే వచ్చిన వరకే వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేస్తూ ఉంటానండి. ఇంత చిన్న మొక్కలైనా ఒక్కొక్క మొక్కకి 2-3 బెండకాయలు అయితే హార్వెస్ట్కి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా పూత చాలా వస్తుంది. ఇక ఈ రోజుకైతే ఈ బెండకాయలు అయితే ఇన్నే హార్వెస్ట్కి వచ్చినాయండి, చాలా తక్కువ అయితే వచ్చినాయి. చూడండి, ఈ కొన్ని బెండకాయలే వచ్చాయి. ఇంకా గోరుచిక్కుడు కూడా కొన్ని ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ గోరుచిక్కుడు మొక్కలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. వర్షాకాలం అయితే చాలా హైట్ అవుతాయండి మొక్కలు. ఇప్పుడైతే ఈ వేసవిలో ఈ ఎండకి సరిగ్గా గ్రోత్ అయితే లేదు, కానీ వెజిటేబుల్స్ మాత్రం వారానికి 2 సార్లు అయితే హార్వెస్ట్కి అయితే వస్తున్నాయండి, ఇంత చిన్న మొక్కలైనా సరే. ఇంకా ఇదైతే మాది, ఈ ప్లేస్ అయితే మాది కాదండి, వేరే వాళ్ళది. మా ప్లేస్ అయినట్టయితే నల్ల మట్టి తోలి ఇంకా పశువులు వేరు అలాంటివన్నీ వేసి మొక్కల్ని పెంచవచ్చు. ఇది మా ప్లేస్ కాదు కాబట్టి నేను అసలు కనీసం ఇందులో పశువుల ఎరువు కూడా వేయలేదండి. అయినా కానీ మనకి వారానికి 2 సార్లు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, గోరుచిక్కులు కూడా ఈసారి హార్వెస్ట్లు అయితే ఉన్నాయి, కానీ చాలా తక్కువ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఎమ్మటెమ్మటే హార్వెస్ట్లు చేస్తూనే ఉన్నాం కదా. చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఈ ప్లేస్ అయితే మాది కాదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఈ మొక్కలు తీసేయమంటే అప్పుడు తీసేసేయాలండి. ఇక నా ఇంట్రెస్ట్ కొద్దీ ఇక ఖాళీగా ఉంటుంది కదా, అడిగితే మొక్కలు పెట్టుకోమన్నారు, అందుకని మొక్కలు అయితే పెట్టుకుంటున్నాను. కానీ ఇందులో ఎలాంటి ఎరువులు అయితే ఇయ్యట్లేదు. ఎలాంటి ఎరువులు ఇయ్యకపోయినా కానీ చూడండి, మంచిగా వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ అయితే వస్తున్నాయి. నాది ఒకటే కోరిక అండి, ఈ ప్లేస్ని ఎప్పటికైనా మేము కొనుక్కోవాలని. కానీ మాకున్న బడ్జెట్లో ఈ ప్లేస్ని అయితే మేము కొనలేకపోతున్నాము. కానీ నా కోరికైనా ఎప్పటికైనా నెరవేరాలని అనుకుంటున్నాను. ఇక ఈరోజైతే ఇక్కడున్న గోరుచిక్కులన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇక నా వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇక వెజిటేబుల్ సీడ్స్ కావాలన్న వారైతే కంపల్సరీగా ఆన్సర్ చేయండి. ఇంకా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, గోరుచిక్కుళ్ళ హార్వెస్ట్ కొన్ని అయితే చేసేసాను. ఇక్కడ ఇంకా హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ బంతిపూలు సీడ్స్ అయితే పడి మలిచాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఒక పురుగు అయితే గూడు పెట్టుకుంది. అది బంతిపూలు ఆకులు ఉన్నాయి కదండి, ఆ ఆకుల్ని కట్ చేసి గూడు కట్టుకుంది. చూడండి అసలు ఎంత బాగా కట్టుకుందో. ఆకుల్ని చూడండి అసలు ఎలా ఈక్వల్గా కట్ చేసి రౌండ్గా అయితే గూడు కట్టేసుకుంది. ఇక ఈరోజైతే గోరుచిక్కుళ్ళు, రెడ్ బెండకాయలు హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వంకాయలు కూడా కొన్నే ఉన్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూసారా, ఇవి వంకాయలండి. వంకాయలు కూడా చాలా తక్కువే వస్తున్నాయండి. వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువ వచ్చాయి. ఈ వర్షాకాలంలో నాటుకున్న మొక్కలేనండి, వాటి నుంచి వచ్చే వాటినే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా కొత్త మొక్కలు పెట్టుకోవాలంటే మళ్ళీ వర్షాకాలం రావాలండి. ఇక ఈ 2 నెలలు మనకి ఈ వంకాయ మొక్కల నుంచి వచ్చే 4-5 కాయలే హార్వెస్ట్ అయితే చూపిస్తాను. ఇంకా షార్ట్ వీడియోలో నేను వర్షాకాలంలో హార్వెస్ట్ చేసినవి కూడా పెడుతున్నానండి. ఆ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి, షార్ట్ వీడియోస్. చూడండి, ఇక్కడ ఇంకా పిందెలు కూడా ఉన్నాయి. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి
రెడీ అవుతాయి. ఇంకా ఇక్కడ ఒక వంకాయ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. చూడండి, వంకాయలు, గోరుచిక్కులు, బెండకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా గోంగూర కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ గోంగూర అయితే ఇప్పుడు సెకండ్ టైము నేను హార్వెస్ట్ చేయటం. చూసారు కదా, అసలు నా పెరటి గార్డెన్లో ఏ మొక్కలు చూసినా చిన్నవి అనండి. చిన్నవైనా సరే ప్రతి హార్వెస్ట్లో నేను ఇదే మొక్కలను చూపిస్తున్నా, హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఫ్రెండ్స్. అవి చిన్నవయా పెద్దయా ఇంకా చాలా తక్కువ అని ఇవన్నీ ఆలోచించకుండా మనం ఇలా పండించుకుంటూ మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుందాం. ఎంత చిన్న మొక్కలైనా నాకు ప్రతి హార్వెస్ట్లో ఈ ఆకుకూరలు కానీ గోరుచిక్కులు కానీ ఇవన్నీ వస్తున్నాయండి. నాకు వారానికి 2 సార్లు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఎప్పుడన్నా ఒకసారేనండి బయట కొనుక్కుంటుంది. ఇక్కడ చూడండి, గోంగూర అంతా హార్వెస్ట్ చేసేసి మీకు ఎంత వచ్చిందో చూపిస్తాను. ఇంత చిన్న మొక్కలని అనుకోకండి, అసలు గిన్నె నిండిపోయిద్దండి ఈ గోంగూర అయితే. మొత్తం హార్వెస్ట్ చేశాక మీకు చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, గిన్నె అయితే నిండిపోయింది. ప్రతి ఒక్క మొక్కకైతే ఆకులన్నీ కట్ చేశానండి. ఇక్కడ కొంచెం సిలోన్ బచ్చలండి, ఇది తీగ బచ్చలి ఉంటుంది. ఇదైతే చెట్టులాగా వస్తుంది, దీన్ని సిలోన్ బచ్చలు అంటారు. ఇది కూడా కొంచెం ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది పప్పులో వేసుకుంటారండి, ఇంకా విడిగా వండుకుంటారో లేదో నాకైతే తెలీదు. నేను ఎప్పుడు వేసినా పప్పులో వేస్తాను. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ బచ్చలాకు. దీన్ని చెట్టు బచ్చలు అంటారు, సిలోన్ బచ్చలు అంటారండి. ఇంకా ఇది కూడా కొంచెం ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక ఈరోజు అయితే మన పెరటి గార్డెన్లో నేను హార్వెస్ట్ చేసినవి ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇవే ఫ్రెండ్స్. ఇక మనం టెర్రస్ మీదకి వెళ్ళి, టెర్రస్ మీద కూడా కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా నేను టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయండి. ఇంకా నేను చెప్పాను కదా, ఈ వేసవిలో పెద్దగా సీడ్స్ అయితే నాటనండి, ఉన్న మొక్కలకే వచ్చిన వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇక నాటి ఆ సీడ్స్ గ్రోత్ అయ్యాక మళ్ళీ ఎండిపోతే నాకు చాలా బాధేస్తుందండి. ఎందుకంటే సీడ్స్ మాటికి మనం కొనలేము, నాటుకోలేము. అలా వేస్ట్ చేసుకునే బదులు ఈ 2 నెలలు ఆగేసి నేను వర్షాకాలం స్టార్ట్ అయ్యాక అయితే నాటుకుంటాను. ఇక ఇప్పటికీ ఉన్న వాటికే హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి ఇప్పటికి ఎన్ని లాంగ్ బీన్స్ వచ్చాయో. ఇక్కడ బీరకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయండి, నేతి బీరకాయలు, మామూలు బీరకాయలు. ఇక అవి అయితే హార్వెస్ట్కి రెడీ అవ్వలేదు, అందుకని వాటిని అయితే హార్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడ ఇంకొక క్రేపర్ ఉందండి లాంగ్ బీన్స్ది, వీటికి కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మన పెరటి గార్డెన్లో ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసామో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్స్ పెట్టండి కామెంట్లో. ఇక లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇంకా మన టమాటాలు చూసారు కదా, మొన్న హార్వెస్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఇదే మొక్క నుంచి. మళ్ళీ ఇప్పుడు టమాటాలన్నీ పండిపోయాయండి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. నా దగ్గర అయితే 2 మొక్కలే అండి, టమాటా మొక్కలు అయితే ఉంది. అసలు ఈ ఒక్క మొక్కకే ప్రతిసారి హార్వెస్ట్ చూపిస్తున్నాను. అసలు కేజీ కాయలు అయితే కాస్తుందండి ఈ ఒక్క మొక్కే. ఇంకా స్లాబ్ మీద ఇట్లా క్రేపర్ లాగా వస్తుందండి. ఈసారి మనం ఈ సీడ్స్ని కూడా సేవ్ చేసుకొని పందిరికైతే అల్లించుకుందామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది క్రేపర్ లాగా అల్లుకుంటుంది. ఇంకా కొన్ని దోరగా ఉన్నాయండి, వీటిని అయితే హార్వెస్ట్ చేయట్లేదు. ఇంకా ఇవైతే సీడ్స్కి అయితే వదిలేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఒక కాయ ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇంకొక మొక్క ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదేనండి అది. దీనికైతే చాలా తక్కువ కాస్తున్నాయి, సైజు కూడా చిన్నగా ఉన్నాయి. వీటికి కూడా కొన్ని టమోటాలు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. టమోటాలు అయితే ఇన్ని వచ్చేసాయి.
ఇంకా బ్లాక్ మిర్చి అండి, మొన్న హార్వెస్ట్లో అయితే బ్లాక్ మిర్చి హార్వెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్నాయని హార్వెస్ట్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే కొంచెం పెద్ద సైజు కూడా అయ్యాయి మిర్చి. ఇక ఈరోజు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. అసలు ఈ బ్లాక్ మిర్చి హార్వెస్ట్కి వచ్చిన దగ్గర నుంచి నేనైతే అసలు పచ్చిమిర్చి అయితే అస్సలు కొనట్లేదండి. చూడండి వీటికే ఇన్నిన్ని కాయలు కాస్తున్నాయి. ఇక ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అసలు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. చిన్నగా ఉన్నాయన్నీ వదిలేసి పెద్దగా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తానండి. ఇక ఒక మొక్క అయితే సీడ్స్కి వదిలేసాను కదా, దాన్ని కూడా కొన్ని పచ్చిమిర్చి పండిపోయాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. చూడండి అసలు ఒక్క కొమ్మకే ఎన్ని పిందులు అయితే ఉన్నాయో. ఇక్కడ చూడండి పూత ఉంది, పిందులు ఉన్నాయి. పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కొన్ని పండినవి ఉన్నాయి కూడా హార్వెస్ట్ చేశాను సీడ్స్ కోసం. నాకు ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్నీ కోసుకున్నానండి, ఎక్కువ కోసుకొని వేస్ట్ చేసుకోవడం ఎందుకని. ఇంకా ఇక్కడైతే తోటకూర ఉందండి, ఇది సీడ్స్ కోసం వదిలేసానండి. వీటిని ఆకులు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. సీడ్స్ కోసం వదిలేసాను కదా, ఆకులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. ఈ ఆకులు హార్వెస్ట్ చేసేసుకుంటే మనం పప్పులో కానీ పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఆకంతా ముదిరిపోతుంది కదా, దీన్ని ఇంతే ఉంచేస్తే. అందుకని తోటకూరను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి పాలకూర కూడా ఉంది, కానీ ఇప్పుడైతే హార్వెస్ట్ చేయట్లేదు. ఇప్పటికే ఆకుకూరలు చాలా హార్వెస్ట్ చేశాను. ఇంకా అందుకని పాలకూరను అయితే ఈసారి హార్వెస్ట్ చేస్తానండి. ఇంకా ఇక్కడ కొన్ని గ్రీన్ కలరు తోటకూర, రెడ్ కలర్ తోటకూర, అవి కూడా సీడ్స్కి వదిలేసాను. ఇంకా వాటికి కూడా కొన్ని ఆకులు ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారా ఇది అసలు ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇక్కడైతే కుండీలో ఏదో కదిలాడుతుందండి, అందుకే చూస్తూ హార్వెస్ట్ చేస్తున్నాను. ఏముందో ఏంటోనని భయం వేస్తుంది. ఏదో కనపడినట్టు కనపడింది, అదేంటో అర్థం కాలేదు. ఇంకా మా ఇంటి పక్కనే చింత చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి, చూడండి కింద చూపిస్తున్నాను. ఒక 5-6 చెట్లు అయితే ఉంటాయండి. చింతకాయలు కూడా చాలా ఉన్నాయి. నేను వగరు చెట్లు కొన్ని ఉన్నాయి, తీపి చెట్లు కొన్ని ఉన్నాయి కదా. ఇక తీపి అయితే కొన్ని హార్వెస్ట్ చేసి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి ఆకుకూరలు వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసామో చూద్దాము. ఇక సిలోన్ బచ్చలు హార్వెస్ట్ చేశాను, తోటకూర, ఇక ఇదైతే గోంగూర అండి, గోంగూర చాలా వచ్చిందండి. ఇక వంకాయలు, రెడ్ బెండకాయలు అండి, ఇవి గోరుచిక్కుళ్ళు, లాంగ్ బీన్స్, ఇక టమోటాలు కూడా చాలానే వచ్చాయండి. ఇక బ్లాక్ మిర్చి, ఇక సీడ్స్ కోసం వదిలేసిన బ్లాక్ మిర్చి అండి, ఇక పండిపోయాయి కదా ఇవి. ఇంకా చీమ చింతకాయలండి, ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అండి. చూడండి టేబుల్ అయితే నిండిపోయింది. ఇలాంటి హార్వెస్ట్ వీడియోలు మన ఛానల్లో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.